ఈ వన్ సైడ్ పీస్ అనేది ఇప్పుడు మనకు టోటల్లీ కంప్లీట్ అండి. కుట్లు అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట మనకి. ఓకే, ఈ కుట్ల మధ్య హలో ఫ్రెండ్స్, షూటింగ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 3 వీడియోనండి. పార్ట్ 3లో మీకు ఏ విధంగా కసబ్ దారంతో ప్లస్ యాంకర్ థ్రెడ్తో ఏ విధంగా స్టిచెస్ వేసుకోవాలనే దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఈ వీడియో అనేది మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, ఎందుకంటే ఇందులో చెప్పేటువంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీరు మళ్ళీ మిస్ అయిపోతారండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మరి అలాగే వీడియో అనేది మీకు మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండి. మరి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మా నుంచి వచ్చేటువంటి వీడియోస్ అనేది ఫస్ట్ మీ వరకు వస్తాయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా అండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొకటి దానిపైన వచ్చేటువంటి క్లాత్ అనమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం దీనికి కావాల్సుకుంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదనంటే కుట్టు వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కుట్లు వేసేసేయాలి, ప్యాక్ చేసేయాలి దీన్ని, లేదంటే ఐరన్ అయినా చేసుకోవాలి. కానీ గమ్ అనేది నాకు పైకి ఉండడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఎలాగో దీన్ని అతకబెట్టాను అనుకోండి, ఇది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రాకుండా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అందుకని ఈ విధంగా కుట్టేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ యాంకర్ థ్రెడ్స్తోని మనకు చాలా డిజైన్ అనేది ఈ ప్లెయిన్ క్లాత్ మీద ఈ విధంగా స్టిచెస్ అనేది ఈ రెండింటితోని వేయాలన్నమాట. ఓకే, ఇది మీకు దీనికోసం మనం ఏం చేయాలనంటే, ఒక ఖాళీ బాబిని తీసుకోవాలండి. అంటే ఖాళీగా ఉన్నటువంటి బాబిని తీసుకోవాలి. ఈ దారం ఉంటుంది కదా, ఈ కసబ్ దారం ఉంటుంది కదా, ఈ కసబ్ దారం వచ్చేసి ఒక బాబిన్లో చుట్టేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలనంటే, ఈ బాబిన్కి ఈ నట్ ఉంటుంది కదండి, ఈ నట్ని వచ్చేసి కంపల్సరీ మనము కొంచెం లూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అది మనం కొంచెం లూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే లూజ్ చేయడం వల్ల ఈ దారం అనేది కొంచెం ఫ్రీగా రావాలన్నమాట. టైట్గా వస్తే ఏమవుతుందంటే కుట్టని మొత్తం ఇట్లా గుంజినట్టు వస్తుంది అనమాట. దారానికి ప్లస్ ఈ యాంకర్ థ్రెడ్కి కంపల్సరీ వచ్చేసి బాబిన్ అనేది కంపల్సరీ లూజ్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కటి వచ్చేసి ఈ విధంగా క్రాస్లో వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఇట్లా క్రాస్లో. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి సేమ్ అలాగే పక్కకు జరిపేసేయండి. ఈ పాదం ఉంది కదండి, ఈ పాదాల గ్యాప్తోనే మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ కింద పాదం లేపేది ఉంటుంది కదండి, ఫుటర్ టెన్షన్ లేపేది, సూదిని అనేది పాయింట్ అనేది కిందికే పెట్టేసేయాలి. ఎలక్ట్రానిక్ మిషన్స్ ఉండడం వల్ల మనకు ఈ చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సూది పాయింట్ చూడండి కిందికే ఉంది కదా, అలా కిందికే ఆగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పని అనేది చాలా సులువు అవుతుంది అనమాట. మనకి మిషన్ అనేది అక్కడిదక్కడే ఆగిపోవడం, ప్లస్ తొందరలో ఇలా కాలు సహాయంతో ఇలా అనేస్తే మనకు మిషన్ అనేది పాదం అనేది లేస్తుంది కదండి, దానివల్ల పని అనేది చాలా తొందరగా అవుతుంది. ఇది ఒక్కటి కంప్లీట్ చేసి మీకు చూపిస్తానన్నమాట, ఈ కుట్లు అనేది ఏ విధంగా వస్తాయని.
ఫ్రెండ్స్ ఈ కుట్లు అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట మనకి. ఓకే, ఈ కుట్ల మధ్యలో నుంచి మనం తర్వాత ఈ వేరే రంగోలీ థ్రెడ్స్ అనేది స్టిచ్చింగ్స్ అనేది వేస్తాం అనమాట. ఇది వచ్చేసి మీకు తొందరగా ఇది వేసేసి అది వేసినప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ రంగోలీ ఈ దారం తీసినప్పుడు ఏం చేయాలంటే ఈ దారాన్ని ఇది ఈ విధంగా తీసేసిన తర్వాత చిక్కుపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ దారాలన్నిటిని వచ్చేసి మనం ఈ విధంగా తీసిన తర్వాత మెల్లగా ఈ విధంగా హ్యాండ్కి వేసేసుకోవాలండి. హ్యాండ్కి వేసేసుకున్న తర్వాత మెల్లగా ఈ దారాన్ని లాగినాం అనుకోండి, మనకు నీట్గా దారం అనేది చిక్కు అనేది పడకుండా మనకు నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట దారం అనేది. లేదంటే ఏమవుతుందంటే తొందరగా చిక్కు పడిపోతుంది అనమాట ఈ దారం. ఇప్పుడు బాబిన్లో చుట్టేటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఈ రంగోలీ దారాన్ని, ఈ యాంకర్ థ్రెడ్ని బాబిన్కి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ దారాన్ని వచ్చేసి టైట్గా చుట్టాలన్నమాట. ఫస్ట్ కొంచెం ఇటు సైడ్ చుట్టాలి, మరి బాబిన్ని మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకొని, ఎందుకంటే ఇటు సైడ్ ఖాళీ గ్యాప్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇటు సైడ్ తిప్పాలి. ఉల్టాలో ఒకసారి, సీదాలో ఒకసారి, మళ్ళీ సేమ్. అంటే బాబిన్ అనేది ఇటు సైడ్ కొంచెం తిప్పుకోవాలి, ఇటు సైడ్ కొంచెం తిప్పుకొని బాబిన్ మొత్తం నిండుగా నింపుకోవాలి. ఓకే, ఈ విధంగా చుట్టేసుకోవాలండి బాబిన్కి. ఇంకా కొంచెం నట్ అనేది కొంచెం లూజ్ చేయాలండి. ఈ దారం అనేది ఈ విధంగా లాగి చూడాలి, మనము ఫ్రీగా రావాలి దారం అనేది. ఇప్పుడు వీటిలో నుంచి దేనికైనా ఒకదానికి ఫస్ట్ ఒకటి వేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక మనము ఇటు సైడ్ ఈ గ్యాప్లను కవర్ చేసినాం కదా, ఇప్పుడు ఈ గ్యాప్స్ని వచ్చేసి ఫిల్ చేస్తాం. ఈ గ్యాప్స్ని వచ్చేసి ఫిల్ చేయాలన్నమాట. శారీ అనేది ఇంకా మల్టిపుల్ కలర్స్ ఉంటే ఇంకా సూపర్గా వస్తుందండి ఈ ప్యాటర్ను. ఎందుకంటే ఇందులో రంగోలీ థ్రెడ్స్ని ఇంకా కలర్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం గోల్డ్ వాడాం కదా, గోల్డ్ ప్లేస్లో మనం వేరే కలర్ వాడినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా 2-3 కలర్స్ వస్తాయి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ తోటి వాళ్ళకు, ఇంకా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఒకవేళ కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ వీడియోస్ అనేది మీకు అప్డేట్ అవుతూ ఉంటాయండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనే దాని గురించి కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని అనేది చెప్పండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇగోండి ఈ విధంగా వస్తుందండి మనకి. ఈ గ్యాప్లలో వచ్చేసి మనకు గోల్డ్ కలర్ కనిపిస్తుందండి, ఈ బ్లూ కలర్ వచ్చేస్తుంది మనకి. ఇది మొత్తం వేసిన తర్వాత చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ పైపింగ్ వచ్చేస్తుంది, ఇటు సైడ్ ఈ కచ్చా కూడా కటింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచెస్ అన్నీ వేసేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఆమూల్ కచ్చకా అండి ఇది. ఓకే, ఇటు సైడ్ మనకు పైపింగ్ ఎటువంటి అవసరం లేదండి, ఓన్లీ కింది వైపుకే వేయాలి.
ఇటు సైడ్ పైపింగ్ అనేది వేసేసిన తర్వాత ఒక వేస్ట్ పీస్ తీసుకొని దీన్ని కూడా ఉల్టాయించేసేయాలండి. సేమ్ ఇందాక మనము బ్లూ పీస్ని ఉల్టాయించినాం కదా, అలాగే ఈ పీస్ని కూడా ఉల్టాయించాలన్నమాట. సేమ్ మార్జింగ్ మొత్తం కటింగ్ చేసేయండి. ఉల్టాలో చూస్తే మనకి స్టిచ్చెస్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయండి, ఒకదాని పక్కన ఒకటి. ఇందులో ఒకటి వచ్చేసి బ్లూ కలర్ దాన్ని కుట్టు, ఇవి 2 బాక్స్ ప్లస్ మళ్ళీ ఈ గోల్డ్ చూస్తే మళ్ళీ ఇది ఒక బాక్స్, అలా ఈ కుట్లన్నీ ఈ విధంగా వస్తాయి అన్నమాట. దీనికి ఒక కినారి కుట్టు అనేది వేసేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ అటాచ్ చేసేయండి దీనికి. ఈ వేస్టేజ్ మార్జింగ్ మొత్తం కటింగ్ చేసేయండి. ఈ ఆముల దగ్గర ఒక కచ్చుక పెట్టేసుకోండి, ఎందుకంటే స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇటు సైడ్ పీస్కి ఓవర్లాక్ చేసుకోవాలండి. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేయండి, లేకపోతే కచ్చగా వదిలేసేయండి, ఏం కాదండి. దారాలు వెళ్ళే పీస్ ఉంటే ఏదైనా దారాలు వెళ్ళకుండా ఏదైనా ఒక కుట్టు వేసి ఆ దారాలను అక్కడనే స్టాప్ చేసేయండి. ఇదిగోండి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఈ బ్లూ అనేది ఎగ్జాక్ట్లీ పేపర్ స్ట్రిప్ దగ్గర కటింగ్ అయిందండి. ఈ పింక్ది కూడా ఎగ్జాక్ట్లీ పేపర్ స్ట్రిప్ దగ్గర కటింగ్ అయింది. ఇవి రెండింటిని ఈ విధంగా ఎగ్జాక్ట్లీ పెట్టాలన్నమాట. పైపింగ్కి మార్జింగ్ వచ్చేసి మనము పాయింట్స్ వరకు పట్టామండి. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఏం చేయాలనంటే పాయింట్స్కి కొంచెం తక్కువ చేసుకుంటూ ఎందుకంటే పైపింగ్ కూడా ఇందులో ఎక్స్ట్రా ఇటువైపుకి వస్తుంది కాబట్టి మనకు ఈ కుట్టు అనేది ఎగ్జాక్ట్లీ ఇవ్వండి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంతే మార్జింగ్ మనం పట్టాం కాబట్టి ఈ పైపింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి అందుకే లైట్గా ఈ పైపింగ్ సైజ్లో మార్జింగ్ వదులుకుంటే ఆ కుట్టు పక్క నుంచి స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఓకే, మనం ఒకవేళ ఇంత పట్టాం కదా అని వేసేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఈ లెంత్ అనేది ఇంకా కొంచెం పైకి పెరిగిపోతుంది అనమాట. ఎందుకనంటే పైపింగ్ మార్జిన్ కూడా మనకు ఇందులో పైపింగ్ అనేది ఈ విధంగా బయటికి వస్తుంది కాబట్టి ఒక పాయింట్ మందం పైపింగ్ కూడా వస్తుంది కాబట్టి అందుకే మనం కుట్టు అనేది ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు మార్జిన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, ఈ పైపింగ్ దగ్గర నుంచి ఈ పైపింగ్ ఎండ్ నుంచి ఈ కుట్టు వరకు అనేది మార్జింగ్ అనేది ఇంక్లూడ్ చేయకూడదండి, ఎందుకంటే పైపింగ్ కూడా ఎక్స్ట్రాలో వస్తుంది కాబట్టి మనము ఇది మధ్యలోనే వదిలేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైపింగ్ పక్క నుంచి కుట్టు పక్క నుంచి ఈ విధంగా పైపింగ్ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఈ పీస్ అనేది ఇప్పుడు మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఓకే,
ఈ వన్ సైడ్ పీస్ అనేది ఇప్పుడు మనకు టోటల్లీ కంప్లీట్ అండి. ఈ కుట్టు ఒకటి వేయాలి అంతే, ఇది ఒకటి డాట్ ఒకటి వేసేస్తే ఇటు సైడ్ ఈ వన్ సైడ్ పీస్ అనేది మొత్తం మనకు కంప్లీట్ అండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీనికి ఇటు సైడ్కి పీస్కి మనం రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తి వరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి.